హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, ఫిలిం అనలిస్ట్. హీరో నందమూరి బాలకృష్ణ గారికి పుత్రోత్సాహం ఎప్పుడు? బాలకృష్ణ గారికి పుత్రోత్సాహం ఉండదా, లేనట్టేనా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఫిలిం నగర్లో వార్తలు గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే లెగసీని నిలబెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఆ తర్వాత సినిమా సెలబ్రిటీలు తమ తమ లెగసీని మెయింటైన్ చేసుకోవాలని చూస్తారు. హీరో బాలకృష్ణ గారు కూడా ఎన్టీ రామారావు గారి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తనదైన శైలిలో ఒక మాస్ హీరోగా ఎలాంటి సంచలనాలు సృష్టించాడో మనందరికి తెలిసిందే. అలాగే ఒకవైపు మెగా ఫ్యామిలీ, ఇంకొక వైపు అక్కినేని ఫ్యామిలీ కూడా తమ లెగసీని నిలబెట్టుకుంటూ రెండో తరం, మూడో తరం హీరోలు కూడా వచ్చేశారు. నందమూరిలో కూడా చాలామంది హీరోలు రెండో తరం, మూడో తరం వాళ్ళు కూడా వచ్చారు. అయితే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎప్పుడు తెరగట్టడం అని చెప్పేసి చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి ఇగో రేపు మాపు ఇగొచ్చే అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ సరి అయినటువంటి నిర్మాణం కానీ, నిర్వహణ కానీ, వార్త కానీ ఇంతవరకు ప్రకటన రాలేదు. కేవలం కొన్నాళ్ళ క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతున్నట్టు ముహూర్తానికి కూడా టైం డేట్ ఫిక్స్ చేసి తీరా ముందు రోజు ఆ సినిమాని మోక్షజ్ఞ అనారోగ్య కారణము, జస్ట్ ఫీవర్ అనే కారణంతో క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి ఒక వార్త. ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ కోసం మళ్ళీ బాలకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఈ మోక్షజ్ఞ నటించబోతున్నాడు అనేది ఒక వార్త. గతంలో వశిష్ఠ డైరెక్షన్లో కూడా ఒక సినిమా రాబోతుందంటూ కొన్ని వార్తలు. ఆ తర్వాత బోయపాటి శ్రీను, ఇట్లా చాలామంది పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ, అంటే ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసి బ్యాక్ వెళ్ళినటువంటిది. తర్వాత బోయపాటి శ్రీను, సందీప్ వంగ, వశిష్ఠ డైరెక్షన్లో ఇవైతే కాస్త నమ్మదగిన ప్రాజెక్టులుగా వినిపించాయి. ఆ తర్వాత వెనక ముందు వివి వినాయక్ అని రకరకాల కొన్ని 2-3 పేర్లు వినిపించినా కూడా అవి అన్నీ కూడా గాసిప్స్ వార్తలే. పూరి జగన్నాథ్ అని కొన్నాళ్ళు వినిపించాయి, రకరకాల వార్తలు వినిపించాయి. బట్ అవన్నీ కూడా అన్మెచ్యూరిటీ, ఫేక్ వార్తలుగానే చూడాల్సి ఉంటుంది. అయితే వారసుడిగా రావాల్సినటువంటి మోక్షజ్ఞ, ఎందుకు మోక్షజ్ఞ సినిమా లేట్ అవుతుంది? దానికి సంబంధించినటువంటి, అంటే సినిమాకు సంబంధించినటువంటి నటుడికి ఉండాల్సినటువంటి నైపుణ్యం తాలూకు శిక్షణలు కూడా పూర్తి చేశారు అని కూడా మనం తెలుసుకున్నాం. అంటే గుర్రపు స్వారీ లాంటివి కానీ, ఫైటింగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఉచ్చారణ విధానాలు ఇవన్నీ కూడా చేశారని మనమైతే ఉంటాం. అయినా కూడా అగో ఇగో అంటూ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో కొన్ని సినిమా బేస్డ్ వెబ్సైట్లు కేవలం థంబ్నెయిల్ క్లిక్కింగ్ కోసమే అప్పుడప్పుడు వార్తలు రాస్తూ ఉన్నాయి. ఊరికనే మర్చిపోకుండా మనం గుర్తు చేయాలనుకుంటారేమో. ఇట్లాంటి కొన్ని అన్మెచ్యూరిటీ లేదా గాసిప్స్ వార్తలు రాసే మీడియా వెబ్సైట్లే ఎక్కువగా ఇట్లాంటి వార్తలు, అంటే మోక్షజ్ఞ ఇగో రేపు సినిమా స్టార్ట్ కాబోతుంది, బోయపాటితో ఫైనల్ అయిందని కూడా నిన్న మన నుంచి ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. కానీ అది అఫీషియల్ కాదు. అఫీషియల్గా బాలకృష్ణ గారి బ్యానర్లో లేదా అఫీషియల్గా ఏదైతే నిర్మాణ సంస్థ ప్రకటించాలి, ఇంతవరకైతే ప్రకటించలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మోక్షజ్ఞకు సినిమాలో నటించే ఆసక్తి లేదు అనేది ఇంకొక రకమైన చర్చ. బాలకృష్ణ గారి ఏదైతే ఆహార్యం కానీ, ఆ గంభీరం కానీ తనలో లేదు. అతను ఒక లవ్ బాయ్గా కనిపిస్తున్నాడు. సో బాలకృష్ణతో కంపేర్ చేయలేము, బాలకృష్ణ గారి ధీటుగా రాలేడు అని చెప్పి కొంతమంది అంటున్నట్టు కూడా వార్తలు వింటున్నాం. కానీ అది సయ్యత్తుకం కాదు, అలా కంపేర్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఎవరి బాడీ లాంగ్వేజ్ అలాగుంటుంది. తర్వాత కాలక్రమేణా మెచ్యూరిటీస్ మారుతూ ఉంటాయి. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ దీంట్లో హీరో నాగార్జున, జగద్బాబుని తీసుకోవచ్చు. మొదటి 5-10 చిత్రాల్లో వాళ్ళ తీరు ఎలా ఉంది, ఆ తర్వాత వాళ్ళే ఏ విధంగా మన్మధులుగా తయారయ్యారు, వాళ్ళే మాస్ హీరోలుగా ఎలా మారారు మనం చూసాం. అలాగే నటన, కాల పరిస్థితులు అవన్నీ కూడా డైరెక్టర్ యొక్క గొప్పతనాలు మౌల్డ్ చేసుకుందని బట్టి కూడా మారుతాయి. సరే ఏదైనా సరే, ఒకవైపు బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఇయాల రేపు అంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మరి ఎవరికైనా సరే పుత్రుడు పుట్టగ్గానే కాదని పద్యం ఉంటుంది. వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడే ఆ ఉత్సాహం ఉంటుంది అన్నట్టుగానే అదే ఇప్పుడు మన టాపిక్ కూడా. బాలకృష్ణ గారి పుత్రోత్సవం ఎప్పుడు? ఎందుకంటే మంచి కూతుర్లు ఇద్దరు కూడా మంచిగా ఒక రకంగా వ్యాపారం చేసుకుంటూ క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకులుగా, పొలిటికల్ లీడర్గా డైరెక్ట్ కాకుండా వాళ్ళ చాటున ఉంటూ
వాళ్ళొక క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళొక మంచి గౌరవప్రదమైనటువంటి పేరు తెచ్చుకున్నారు. ఒక కూతురుగా, ఒక కోడలుగా ఎలాంటి పాత్ర పోషించాలో, నందమూరి వారి ఇంటి పిల్లలుగా ఎలా ఉండాలో అంత చక్కనైన పేరు తెచ్చుకొని ఉన్నారు. బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ కూడా అన్ని రకాల అక్కడ ఎక్కడ కూడా నెగటివిటీ లేదు. కానీ నటనా వారసంలో ఆలస్యం అవ్వడంతోటి బహుశా ఆయన సినిమాలు చేయలేకపోతాడేమో, సినిమాలు చేయడం ఆయనకి ఇష్టం లేదని ఒక కొన్నాళ్ళు వార్తలొస్తున్నాయి. లేదు సబ్జెక్టు అనుకున్నది కార్యరూపంలోకి వచ్చేసరికి ఆ విధంగా లేకపోవడం, షూటింగ్ దశలో దాన్ని అంటే ఇష్టపడకపోవడంతోటి సినిమాలు ఆగిపోయాయని రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. మరి బాలకృష్ణ గారికి విశ్వాసం ఎప్పుడవుతుందో, లేనట్టయితే నేను సమాధానం చెప్పను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది నటీనటులు ఎవరెవరో రాంగలేంది బాలకృష్ణ గారి, ఎన్టీ రామారావు వంశం నుంచి వచ్చిన వీళ్ళలో నటన డిఎన్ఏ లేకపోవడం అనేది అబద్ధం, శూన్యమవుతుంది. ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ కోసం, మంచి టైం కోసం, మంచి కాంబినేషన్ కోసం చూస్తుండవచ్చేమో. అది బోయపాటి గారు కావచ్చు, రేపొద్దున ఇంకొక డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే. బోయపాటి గారికి అయితే ఈ బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్, అలా ఆహార్యాలు అన్నీ కూడా బాగా వంట పట్టుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా రాబోతున్నారని అయితే ఎక్కువ శాతం విశ్వసించవచ్చు. కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఏ విధంగా రికార్డు బ్రేకులు చేస్తూ, తిరగరాస్తూ, తిరగదోడుతూ ముందుకెళ్లారో ఆ విధంగానే మోక్షజ్ఞ కూడా అలాంటి రికార్డు సాధించాలని కోరుకుంటూ ఈనాటి ఎపిసోడ్ ముగిద్దాం.